అందరికీ నమస్కారం అండి. కేశవ చంద్ర రమావత్ కేసీఆర్ ఇందులో ముఖ్య పాత్ర వహించినటువంటి రాకేష్ ఆడ తమ్ముడు అంటే ధనరాజ్ దగ్గర చూశాను అన్ని స్కిట్లు చేసినప్పటి నుంచి. తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు, చిన్న పిల్లలతో చాలా స్కిట్లు చేశాడు. ఈ సినిమా చేస్తున్నానా అని ఒక 2 సీన్లు ఉన్నాయి, నువ్వు చేయాలన్నా అని వాళ్ళ వైఫ్ సుజాత పేరు చెప్పి మీ కాంబినేషన్ బాగుంటుందని రైటర్ రాజ్ కుమార్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత నాకు సీన్లు చెప్పాడు. నేను నవ్వుకున్నాను, ఎంజాయ్ చేశాను. ఎందుకంటే 400 సినిమాలు చేస్తే అందులో ఓ 250 తాగుబోతు పాత్రలు చేశాను. తాగుబోతు రమేష్కి అందరికీ తెలుసు. నేను ఎప్పుడు చేసినా దాన్ని బాగా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్. ఆ విషయంలో నేను అదృష్టవంతునిగా ఫీల్ అవుతున్నా. మా కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. స్పెషల్గా సుజాత చేయడం వల్ల నాకు ఎక్కువ పేరు వచ్చిందమ్మా, నీ వల్ల ఎక్కువ పేరు వచ్చింది నాకు, అందులో డౌట్ లేదు. ఇంకా సినిమా చేశాడు, థియేటర్లో రిలీజ్ చేశాడు, సక్సెస్ అయింది, ఆహా వరకు వెళ్ళింది. అసలు ఒక దర్శకుడు, ఒక కెమెరామెన్ అంజన్న మా అందరికీ తెలుసు, ధనరాజు నుంచి ఆయన సినిమాలు తెలుసు. ఆయన ఎంత పెద్ద టెక్నీషియను. నాకు తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమలో చోటా కే నాయుడు గారి తర్వాత అంత ఫాస్ట్గా పనిచేసేది అంజన్న. నేను ఆయనతో పనిచేసేవాడు చెప్తున్నా. అంటే ఫాస్ట్ ఇదేంటి తీసేయి ఇక్కడ అన్న, నువ్వు ఇటు తీసేయి అంటే ఒక కెమెరామెన్ ఎంత ఫాస్ట్గా చేస్తాడు అంటే తెలుగులో చోటా కే నాయుడు గారి తర్వాత అంజన్ననే చూసా. అంజన్న వీడిని నమ్మి ఇంత పెద్ద సినిమా భుజాన్ని వేసుకొని ఎంత కష్టపడ్డాడో కల్లారా చూసిన. ఆయన కన్ను ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి మా చరణార్జున అన్న, ఈయన ప్రయాణం ఇప్పటిది కాదు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ధనరాజు ఒక స్టూడియోకి పిలిచి, అరే ఒక అతన్ని పరిచయం చేస్తారా అని స్టూడియోకి పిలిచినప్పుడు ఒక సాంగ్ పాడితే పిచ్చోనైనా ఇట్లా ఆ టేబుల్ మీద డోలకు కొడుతూ తెలంగాణలో ఒక సాంగ్ పాడితే అమ్మ ఏంది ఇంత టాలెంట్, ఇంత ఘోరం ఉన్నాడు ఏంటి అనుకున్నా. అన్న మీకు గుర్తుంది, ఇప్పుడు కాదు ఇది 15 సంవత్సరాల కిందట. అలాంటి అన్న సాంగ్స్ చేసిన, ప్రైవేట్ సాంగ్ చేసిన, తెలంగాణ గురించి సాంగ్స్ పాడిన, ఆంధ్రాలో సాంగ్స్ పాడినా అవి ఎంత ప్రజాదరణ పొందిందో. ఆయన మ్యూజిక్ వల్ల ఈ సినిమా ఆ లెవెల్లో ఉందండి. అందులో ఏమాత్రం సందేశం లేదు. మీరు అన్నట్టు పల్లెటూరుని బాగా చూపించిన ఎడిటర్ మధు గారికి, వీళ్ళందరూ అంటే టెక్నీషియన్ల గురించే మాట్లాడాలి. మేమందరం చిన్న కమెడియన్సే. నేనేం ఏదో సీనియర్ ఎప్పుడో వచ్చాను కాబట్టి సీనియర్, కానీ మేము చిన్న కమెడియన్సే. దీని వెనుక ఉంది మాత్రం చాలా పెద్ద టెక్నీషియన్స్. వాళ్ళ వల్లే ఈ సినిమా ఈరోజు ఇలా ఉంది. నాకు చాలా ఫోన్లు వచ్చినాయి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంటే నాకే ఓ స్టేజ్లో ఇంకేం చేస్తాం తాగుబోతు అనుకుంటా, కానీ ఇందులో ఆ 2 సీన్లకు నాకు వచ్చిన అప్లాజు నాకు చాలా కిక్ ఇచ్చింది. అందులో నో డౌట్. ప్లీజ్ థ్యాంక్ యూ రాకేష్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. హ్యాండిల్తో కొడితే హ్యాండిల్ చేయలేవు. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. మీ క్యారెక్టర్కి నేను ఎంత ఆనందపడ్డానో ఎడిటింగ్ రూమ్లో నాకు అంజన్నకు తెలుసు. మేమన్నీ ఎడిట్ చేసుకొని అయిపోయింది తమ్ముడు అని మొత్తం సర్దుకొని వెళ్ళేవాళ్ళం. ప్రతిరోజు నైట్ నేను అన్న ఒక్కసారి మళ్ళీ ఆ సీన్ చూసుకొని నవ్వుకుంటూ వెళ్దాం అన్న. మళ్ళీ బయటికి వెళ్ళాక మళ్ళీ బాధలే, మళ్ళీ వాడు డబ్బులు అడుగుతాడు, ఏడు తిడుతూ ఉంటాడు, ఇంకా డబ్బులు రాలేదు ఏంటి అంటాడు కొంతమంది. మా అంజన్న మంచోడు కాబట్టి కొన్ని పేర్లు చెప్పలేదు, చాలా ఇబ్బంది పెట్టారులే అన్న. అంటే అంటే మదన్ అన్నట్టు చాలా జెన్యున్గా మాట్లాడాలంటే వద్దులే అయితే. ఇందులో సగం లోగోలు ఎగిరిపోతాయి. ఇందులో నటించిన నటీనటులందరూ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ముఖ్యంగా నేను అక్కినేని ఫిలిం ఇన్స్టిట్యూట్ 2005లో చేసినప్పుడు మైమ్ మధు గారు మా 30 మంది స్టూడెంట్స్కు మైమ్ నేర్పడం అంటే ఆయన అలా మైమ్ చేస్తా అంటే షాక్ అయిపోయా. అలాంటి మైమ్ మధు గారు బల్గం నుంచి చాలా మంచి పేరు వచ్చారు. నేను అనుకునేవాడిని ఇన్స్టిట్యూట్లో అందరూ బాగా యాక్ట్ చేస్తే వీళ్ళందరూ ఎందుకు స్క్రీన్ మీదకి రారా అనుకునేవాడిని. ఇప్పుడు వచ్చిన తర్వాత మీ విశ్వరూపం తెలుస్తుందన్న, మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్తాడు. ఇంకా రచ్చరావి గురించి నేను చెప్పక్కర్లేదు, చూశారు కదా 1/2 అవర్ ప్రసంగం. ఆడి గురించి నేను చెప్పక్కర్లేదు. నాకేమైనా డౌట్ ఉంటే ఆడికే ఫోన్ చేస్తా. వాడు పిఎం నుంచి ప్యూన్ వరకు మొత్తం చెప్తాడు, ఎవరిని కలవాలి ఎవరిని కలవద్దు, ఎప్పుడు ఏమవుతుందని. అంత నాలెడ్జ్ ఉన్న ఏంట్రా అది. ఫ్యూచర్లో మినిస్టర్ అను అలాగే లోహిత్ అన్న గారు మీ డైరెక్షన్లో యాక్ట్ చేశా. మీ యాక్టింగ్ గురించి నేను చెప్పక్కర్లేదు.
నువ్వు యాక్ట్ చేసేటప్పుడు నిజంగానే చెడ్డీలు వేసుకొని తిరిగిన గోదరికెల్లా. ఓకే, అందులో డౌట్ లేదు. ఇందులో నటించిన వాళ్ళందరూ చాలా అద్భుతంగా చేశారు, నాతో సహా. థ్యాంక్ యూ రాకేష్, దీనికి నువ్వే ముఖ్య కారకుడి.